హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళ్యాణం ఎపిసోడ్ 17. మేము బాగానే ఉంటున్నామమ్మా, మీరు కంగారు పడకండి, అలాగే మీ కోరిక కూడా చాలా త్వరలో నెరవేరుతుంది అని తల్లికి చెప్తాడు దేవా. మాకు అంతకంటే ఏం వద్దు దేవా, నీ పిల్లల్ని ఒకసారి చూస్తే చాలు, మాక వయసు అయిపోతుంది, నీ పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలి అని మాకు కోరిక, అంతే నాన్న. ఇక ఉంటాను, వీలు చూసుకొని వస్తాంలే నేను మీ నాన్న అక్కడికి అని అన్నారు నీలిమ గారు. అలాగే అమ్మా, జాగ్రత్త అని ఫోన్ కట్ చేశాడు దేవా. నీలిమ ప్రకాష్ గారు వాళ్ళ పెళ్ళైన కొత్తలో దేవా పుట్టాక బాగా ఇష్టపడి ఆ ఇల్లు కొనుక్కున్నారు. అందుకే దేవా వాళ్ళతో రమ్మని చెప్పి ఎంత బతిమిలాడినా కూడా మా ఇల్లు వదిలి రాము, మేము ఇక్కడే ఉంటాము అంటారు నీలిమ ప్రకాష్ గారు. దేవా ఇక అతడికి ఆఫీస్కి ఇబ్బంది అవుతుంది అని వేరే ఇల్లు కొనుక్కున్నాక అమ్మా నాన్నకి ఇంట్లో 2 పని వాళ్ళని పెట్టి వీలున్నప్పుడల్లా తల్లిదండ్రులని చూసి వస్తాడు. ఇప్పటికైనా కూడా వెళ్ళినప్పుడు అలా దేవా అడుగుతాడు, మా దగ్గరికి వచ్చేయండి అమ్మా, మీ ఇద్దరు ఉంటే ఎలా అని. కానీ ఈ ఇల్లు వదిలి మేము రాలేము దేవా, మాకు ఇక్కడే సంతోషంగా ఉంటుంది, ఇంకా ఎక్కడా ఉండలేము అని దేవా మాటని తిరస్కరిస్తూ వస్తూ ఉంటారు నీలిమ ప్రకాష్ గారు. దేవా ఫోన్ మాట్లాడి వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే, ఏమంటున్నారు అత్తయ్య అని అడిగింది మధుర. ఏం లేదే, ఊరికే మాట్లాడుతుంది, నువ్వు త్రిపుర ఎలా ఉన్నావని అడిగింది, అంతే అని చెప్పాడు దేవా బెడ్ మీద కూర్చుని. మధుర తన పనులన్నీ పూర్తి చేసుకొని దేవా పక్కన కూర్చుంటూ, నాకు తెలుసు అత్తయ్య గారు ఏం అడిగి ఉంటారో, వాళ్ళకి కూడా మీ పిల్లల్ని చూడాలని ఉంటుంది కదండి, అది నా వల్ల అవ్వలేదు కదా, అందుకే మీరు చిన్నితో అయినా బాగుండాలి అని చెప్పి ఉంటారు కదా అంది మధుర. నీ పిచ్చి మొహందానా, పిల్లలు కావాలి అని ఇంత మొండి పట్టు పట్టింది నువ్వే, అందుకే నాకు ఇంకో పెళ్ళి చేశావు. కానీ మా అమ్మా నాన్న నిన్ను ఒక్కరోజైనా ఒక్క మాట అన్నారా పిల్లలు లేరు అని మనకి? కానీ నేను ఇప్పుడు త్రిపురకి దూరంగా ఉంటున్నాని కాస్త తనతో బాగుండు అని చెప్పింది, అంతే. నువ్వు త్రిపురతో నా పెళ్ళి చేశాక నీకు ఎలాగైతే పిల్లల పిచ్చి పెరిగిందో వాళ్ళకి కూడా అంతే. ఇప్పుడు నేను త్రిపురని పెళ్ళి చేసుకోగానే వాళ్ళకి కూడా వారసులు కావాలి అనిపిస్తుంది, అంతే అన్నాడు దేవా. చూసారా, నాతో పాటు మన పిల్లల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో, మీరే అర్థం చేసుకోవడం లేదు. చిన్ని ఇంటికి వచ్చాక అయినా కాస్త మీరు పిల్లల కోసం ఆలోచిస్తే బాగుంటుంది, లేకపోతే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి చెప్తున్నా అని అంది మధుర. అమ్మా తల్లి, నీ పిచ్చి గురించి మళ్ళీ నాకు వివరించాల్సిన అవసరం లేదమ్మా, ఆల్రెడీ 5 సంవత్సరాల నుండి నిన్ను భరిస్తున్నా కదా, మళ్ళీ కొత్తగా నేర్పించి నాకు తెలియజేయవలసిన అవసరం లేదు. మీరు అందరూ అనుకున్నట్టే మీ కోరిక త్వరలో నెరవేరుస్తాను, ఓకేనా? అప్పటి వరకు కాస్త నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. మాటి మాటికి మీరు అలా అడిగితే నాకే ఏదోలా ఉంది అన్నాడు దేవా. అలా అయితే ఓకేలేండి, ఇప్పుడు కాస్త దారిలోకి వచ్చారు. మా అందరి కోరిక త్వరలో నెరవేరిస్తే మేము ఇంకా చాలా హ్యాపీ అని దేవాని సైడ్ నుండి హగ్ చేసుకుంది మధుర. దేవా మధుర తలపై ముద్దు పెట్టి, పడుకోవే, ఇక లేట్ అయ్యింది అని లైట్ ఆఫ్ చేసేశాడు. మధుర వెళ్ళి పడుకోవడంతో దేవా త్రిపురకి మెసేజ్ చేశాడు, ఏం చేస్తున్నావే అని. ఏం లేదు బావా, మూవీ చూస్తున్నా అని రిప్లై వచ్చింది త్రిపుర దగ్గర నుండి. హెల్త్ ఓకేనా అని అడిగాడు. ఓకే బావా, బాగున్నా. అక్కేం చేస్తుంది? ఇప్పుడే పడుకుందే. ఓకే, పడుకోండి మరి, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. నువ్వు అనుకునే అంత లేదమ్మా ఇక్కడ అన్నాడు దేవా. మరి ఎంత ఉందేంటి బావా అని రిప్లై ఇచ్చింది త్రిపుర. నువ్వు ఇంకో 2 రోజుల్లో వస్తాని అని చెప్పావు కదే,
ఆ రోజు చూపిస్తాలే ఎలా ఉందో, అప్పుడు నువ్వే చూసి చెప్పు ఎంతుందో అన్నాడు దేవ. చీ బావ, నీకు సిగ్గులేదు అంది త్రిపుర. నా పెళ్ళాం దగ్గర నాకు సిగ్గేంటే అని నవ్వుకుంటూ మెసేజ్ పంపించాడు దేవ. ఆ మాటకు త్రిపుర ఇక్కడ నవ్వుకుంటూ, ఓకేలే, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు, రేపైనా వెళ్ళవా, ఇక పడుకో, లేట్ అవుతుంది అని అంది. నిద్ర రావట్లేదే, కాసేపు మాట్లాడు, ఫోన్ చేయనా అని అడిగాడు దేవ. నీకు ఇబ్బంది లేకుంటే చేయి బావా అని రిప్లై ఇచ్చింది త్రిపుర. ఓకే అని దేవ త్రిపురకి ఫోన్ చేసి ఒకసారి మధురని చూసి బయటికి వెళ్ళి, ఏం చేస్తున్నావే అన్నాడు త్రిపుర ఫోన్ లిఫ్ట్ చేయడంతో. ఏం లేదు బావా, నాకు కూడా నిద్ర రావట్లేదు, అయితే మూవీ చూస్తూ కూర్చున్నా, ఇంతలో నువ్వు మెసేజ్ చేసావు అని చెప్పింది త్రిపుర. తిన్నావా అని అడిగాడు. ఆహా, బయట తిన్నదే ఎక్కువైంది బావా, అందుకే జ్యూస్ తాగాను అని చెప్పింది త్రిపుర. ఓకే, నిద్ర వస్తుందా, పడుకుంటావా అని అడిగాడు. ఏమైనా మాట్లాడాలా బావా అని అంది త్రిపుర. రేపు రావచ్చు కదా నువ్వు ఇక్కడికి అన్నాడు దేవ. ఎందుకో అని దీర్ఘం తీసింది త్రిపుర. ఎందుకు అంటే ఏం చెప్పనే, నా బాధ, పిల్లలు కావాలి అని మీ అక్క టార్చర్ ఒక్కదానిదే కాదు, ఇప్పుడు మా అమ్మది కూడా అయిపోయింది. త్రిపురతో బాగా ఉండు, త్వరలో మనవరాలినో మనవడనో ఇవ్వు అని ఫోన్ చేసి అడుగుతుంది. మీ అక్క ఎలాగూ పిల్లలు వచ్చేదాకా దగ్గరికి రానివ్వను అని తేల్చి చెప్పేసింది. అదేదో నువ్వైనా వస్తే నా బాధ తీరుతుంది అనే అన్నాడు దేవ. అంటే బావా, నన్ను నీ అవసరం కోసం రమ్మంటున్నావు, అంతే తప్పితే నా మీద ప్రేమ లేదు కదా నీకు అని అంది త్రిపుర కోపంగా. ఒసేయ్ పిచ్చి మొద్దు, ప్రేమ ఉంటేనే కదా నేను దానికి రెడీ అయ్యాను, ప్రేమ లేకుండానే దానికి రెడీ అయ్యానా నేనేమైనా అన్నాడు దేవ. ఏమో, ఎవరికి తెలుసంట, ఇప్పుడు మా అక్క నిన్ను దగ్గరికి రానివ్వడం లేదు కాబట్టి, నా అవసరం ఉంది కాబట్టి నన్ను రమ్మంటున్నావు, లేకపోతే నన్ను పట్టించుకునేవాడివి కాదు అంతేనా అని బుంగమూతి పెట్టుకొని మరీ అడిగింది త్రిపుర. నీ మొహమే, నీ మొహం, పిచ్చి కథలు పడకుండా రేపురా ఇంటికి, నువ్వు లేకపోతే ఎందుకో కాస్త డల్గా ఉంది, అలవాటైపోయావు కదా, మీ అక్క కూడా ఒక్కతే ఇంట్లో ఉంటుంది, మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతే, రేపు మార్నింగ్ వచ్చేయి అని చెప్పాడు ఆర్డర్ వేసినట్టుగా దేవ. ఆర్డర్ కాదు బావగారు, రిక్వెస్ట్ చేయండి, అప్పుడు నాకు రావాలి అనిపిస్తే వస్తాను అంది త్రిపుర తన గోళ్ళని చూసుకుంటూ. రిక్వెస్టే కదా, చేస్తానే, నువ్వు ఇక్కడికి వచ్చాక మన రూమ్లో ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాను, కానీ ముందు నువ్వు రావే అన్నాడు దేవ. ఏంటో బావా, నువ్వు మారిపోయావు, ఈ మధ్య డబుల్ మీనింగ్ డైలాగులు చాలానే మాట్లాడుతున్నావు, మా అక్కతో చెప్పించి నీకు తన్నులు పడేలా చేస్తాను ఉండు, ఇప్పటికైతే వెళ్ళి పడుకో, రేపు ఆఫీస్కి వెళ్ళు, నేను వస్తాను కానీ అని త్రిపుర చెప్పడంతో, అలాగే, త్వరగా రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా, బాయ్, వెళ్ళి పడుకోవే ఇంకా అని దేవ కాల్ కట్ చేసి అతడు కూడా వెళ్ళి నిద్రపోయాడు. ఇక త్రిపుర కాల్ కట్ అయ్యాక దేవ మాట్లాడిన మాటలు అన్నీ తలుచుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళి తన రూమ్లో పడుకుంటుంది. నీలో ఇంత త్వరగా మార్పు వస్తుంది అనుకోలేదు బావా, అయినా నువ్వేం చేస్తావులే, మా అక్క భయం అలా ఉందిలే నీకు, పైగా ఇప్పుడు అత్తయ్య కూడా అడుగుతున్నారు కదా, మీ కోరిక త్వరలోనే నెరవేరాలి అని అనుకుంటున్నాను బావా, నిన్ను తండ్రిని చేయాలి అని నాకు కూడా ఉంది, మా అక్కతో అవ్వలేనిది నేను మీ అందరి కోరిక తీర్చాలి అనుకుంటున్నాను, ఆ మూమెంట్ త్వరగా రావాలి అని కోరుకుంటున్నాను అని తన కడుపు మీద చేయి వేసుకుంటుంది త్రిపుర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి
నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.